హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు నేనైతే నెల్లూరు వెళ్తున్నాను రొట్టెల పండుగ అని చెప్పేసి. రొట్టెలు చేసుకోవడం కోసం అయితే ఇలా పిండి అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. బయట అయితే వర్షం పడుతుంది, వెళ్తామో లేదో అయితే తెలియదు, కానీ నేనైతే అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే పిండి అయితే కలిపేసుకున్నాను. ఇందులో నేనైతే ఉప్పు అయితే యాడ్ చేయలేదు, ఉప్పు అయితే యాడ్ చేయరనమాట ఇలా తీసుకెళ్ళే రొట్టెల్లోకి. ఈ విధంగా నేనైతే వాటర్ వేసి కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇంకోసారి బాగా కలిపేసి పక్కన పెట్టేస్తాను. మనం రొట్టెలు తీసుకునేటప్పటికి మనం రెడీ అయ్యి అప్పటికి బాగా సాఫ్ట్గా అయిపోయింది పిండి అనేది. చూడండి, ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టాను. ఇప్పుడైతే పిల్లలకి లంచ్ కానీ మధ్యాహ్నాన్ని మాకు అందరికీ సర్వ్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడైతే పప్పు నానబెట్టేసాను. చుక్క కూర గోంగూర వేసి పప్పు అయితే చేస్తున్నాను నేను ఈరోజు. టమాటాలు పచ్చిమిర్చి అన్నీ తీసుకున్నాను, ఈ విధంగా కట్ చేసి వేసేసుకున్నాను. ఇప్పుడు అయితే ఇందులో కడిగేసిన చుక్క కూర గోంగూర వేస్తున్నాను. నేను ఇందులో అయితే చింతపండు యాడ్ చేయను అనమాట, ఎందుకంటే మనకి గోంగూర పుల్లగా ఉండిద్ది, చుక్క కూర కూడా పుల్లగా ఉండిద్ది, అండ్ టమాటాలు కూడా వేసాం కాబట్టి చింతపండు అయితే అవసరం ఉండదు. ఈ విధంగా అయితే అన్నీ వేసేస్తాను. ఇందులోనే కట్ చేసిన ఆనియన్స్, పసుపు, ఉప్పు, కారం, అలాగే కొంచెం ఆయిల్ వేసేసి ఒక 4 విజిల్ వచ్చే వరకు పెట్టేద్దాం కుక్కర్ అనేది. ఈ విధంగా అన్నీ యాడ్ చేసేసుకున్నాను. నేనైతే ఎగ్స్ ఫ్రై చేస్తున్నాను అనమాట. చూడండి, ఒకవైపు అయితే కుక్కర్ పెట్టేశాను, ఇంకోవైపు అయితే ఎగ్స్ కూడా పెట్టేశాను. ఇంకా అయితే అన్నీ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్, అన్నీ చేసేసాను. ఇక్కడ వచ్చేసి చుక్కకూర పప్పు చేశాను, రైస్ కూడా చేసేసాను. పిల్లలకైతే లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను, అందరికి ఒకేసారి చేశాను అనమాట. ఇంకా ఎగ్స్ కూడా ఫ్రై చేశాను. ఇంకా అందరం వెళ్దామని చెప్పేసి అన్నీ రెడీ చేసేసుకొని బయలుదేరుతున్నాం అనమాట. నేనైతే ఇంకా అన్ని లంచ్ బాక్స్ అవి పెట్టింది అయితే వీడియో తీయలేదు, లేట్ అయిపోతుందని. ఇక్కడైతే బయలుదేరాం, గేట్ వేసేసింది ఇక్కడ. ఇంకా నెల్లూరు దగ్గరికి అయితే వస్తున్నాం అనమాట. వర్షం కొంచెం తగ్గింది. అందరం టాటా మ్యాజిక్ అయితే మాట్లాడుకొని వెళ్తున్నాం అనమాట. ఒక 12 మంది వెళ్తున్నాం, అందరం లేడీసే. పంట పొలాలన్నీ పచ్చగా ఉన్నాయి చూడండి. అందరూ నార్మల్ అయితే ఏమో వేస్తున్నారు. ఇప్పుడు వర్షాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంకా నాట్లనే వేస్తారు. ఇటు చూసినా పచ్చగా ఉన్నాయి నార్మల్ వేసేసి. వర్షం పడి చల్లగా ఉంది కదా, వాతావరణం అయితే చాలా బాగుంది. మేమైతే షహాదత్ అయిన 3వ రోజు వెళ్తున్నాము రొట్టెల పండుగకి. 3వ రోజు అనమాట ఇది. ఇంకా దగ్గరికి అయితే నెల్లూరు వచ్చేసాం. ఇది వచ్చేసి ఇంకా పెన్నా బ్రిడ్జి అనమాట. నీళ్ళు అయితే అసలు లేవు, ఎక్కడో కొన్ని కనపడుతున్నాయి. అంతకుముందు అయితే ఎక్కువగా ఉండేవి నీళ్ళు, ఇప్పుడైతే అసలు లేవు అనమాట, చాలా తక్కువగా ఉన్నాయి నీళ్ళు అనేవి. ఇంకా నెల్లూరుకి అయితే దగ్గరలో వచ్చేసాం. ఇది వచ్చేసి అన్నీ పూల చెట్లు అనమాట, అన్నీ గార్డెన్ అనమాట. ఈ రోజుల్లో మనం చెట్లు వేసుకుంటున్న బాగా వస్తాయి, వర్షాలు పడుతున్నాయి కాబట్టి. నాకైతే వీడియో లెంతీ అనిపిస్తుంది, నేను నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా పెడతాను. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్